హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అందరికీ ముందుగా అయితే హ్యాపీ సండే. ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి టిల్లీ ఫ్రై చేద్దానని చెప్పేసి 2 టిల్లీలు అయితే తీసుకొని వచ్చాడు. ఆ టిల్లీలు అంటే ఎప్పుడు మటన్లో కొట్టించుకొని వస్తాడు కానీ ఇలా సపరేట్గా తేడి ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు అసలు దాని ప్రాసెస్ ఏంటో కూడా తెలియదు, కాకపోతే చేయాలి తప్పదు. ఇక్కడైతే మటన్ బోటీ కూడా తీసుకొని వచ్చాడు. ఈరోజు ఏంటో మొత్తం క్లీనింగ్ సెక్షనే అనమాట. ఎందుకంటే 2 సరిగ్గా క్లీన్ చేయకపోతే అస్సలకే బాగోదు కర్రీ. అయితే తేగానే నేనైతే ముందుగా వేడి నీళ్ళు అయితే కాగబెట్టేసి దాంట్లో అయితే బోటి అయితే వేసా. ఇంకా క్లీన్ చేస్తున్నాడు పాపం, కష్టపడుతున్నాడుగా అని చెప్పేసి ఇక నేను కూడా ఒక చెయ్యేసా అనమాట. ఎలా అంటే ఇంక అన్నిటినీ అమ్మో తినేటప్పుడు బాగుంటుంది కానీ బోటి క్లీన్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా. ఉదయం నుంచి ఈ పనితోనే సరిపోతుంది నాకైతే. అంటే క్లీనింగే చాలా టైం పట్టింది మాకు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కొంచెం 100 గ్రాములు 50 గ్రాములు అంటే వాళ్ళు వేస్తారు కదా మటన్ మొత్తంలో. ఇప్పుడు అలా కాదు అసలుకి, ఓన్లీ అవే తీసుకొని వచ్చాడు. నాకు అదే కావాలి రాజు ఈరోజు సండే, ఇదే చేయాలి, నువ్వు ఖచ్చితంగా గోంగూర వేసానంటే సరేలే అని చెప్తున్నా. అదే ఇంకా అందుకని చెప్పేసి తీసుకొచ్చాడు అనమాట. ఇక క్లీనింగ్ చేస్తున్నాడు. ఇంకా బోటిది పైన తోలు తీస్తున్నాడు. ఇంకా నేను కూడా ఒక చేయాలంటే ఖచ్చితంగా నేనైతే నిలబడలేను. గ్యాస్ దగ్గర నిలబడి రోజు కాళ్ళు నొప్పులు లేస్తాను నాకు. ఎందుకంటే 1కి 2 కర్రీలు, పాలు, అన్నం, ఇటు మా పాపకి సపరేట్ కర్రీ అలా అనమాట. ఇలా అయితే కలవదులే కానీ కింద కూర్చుందాం పదా అని ఇంకా కింద అయితే కూర్చున్నాం. ఇంకా నేను కూడా క్లీన్ చేస్తున్నా. చూడండి మా హ్యాపీగా వీడియో తీరా అంటే తీస్తున్నాడు అనమాట. హ్యాపీ వీడియో తీస్తే ఎప్పుడైనా సరిగ్గా రాదు, కానీ ఈసారి పర్ఫెక్ట్గా వచ్చింది. మా ఓడిని కెమెరామ్యాన్ పెట్టుకుంటా ఎప్పుడైనా సరే, చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాను అనమాట ఎట్లా పట్టుకోవాలి కెమెరా అని చెప్పేసి. ఇంకా మొత్తానికైతే అయిపోయింది. అయిపోయే ముందు వీడియో తీసిండు మా వాడు. తిద్దురారా అంటే బయట ఎక్కడో పోయి హోలీగన్ కొనిపించాం కదా, దాంతో ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇక తీస్తున్నాడు వీడియో. చూడండి ఎంత నీట్గా క్లీన్గా వచ్చింది. ఎంతసేపు కష్టపడ్డామంటే ఇద్దరం. ఆహా అనిపించింది నాకైతే. నిలబడినా సరే కూర్చున్నా కాళ్ళు అయితే నొప్పులు లేస్తూనే ఉంటాయి. కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు కూడా వస్తుంటాయి. నాకు బాగా తిమ్మిర్లు ఉంటాయి కాళ్ళు. అది తిల్లి నీకోసే తెచ్చింది రాజు. ఎందుకంటే ఊకే కాళ్ళు కొంచెంసేపు నిలబడ్డా కూర్చున్న తిమ్మిర్లు అంటున్నావు కదా. నేను చర్చిలో కూడా అసలు ఎక్కువసేపు ఇట్లా కాలు మెలకేసుకొని కూడా కూర్చోలేవను అనమాట. ఇక అందుకోసం నీకోసం తెచ్చే ప్రత్యేకంగా అంటుండు. సరేలే అని చెప్పేసి ఇక వండాలి. దీన్ని అయితే ఏదో ఒక ప్రయోగం చేయాలి కదా ఇప్పుడు. అయితే యూట్యూబ్లో చూస్తే ఫస్ట్ వేడి నీళ్ళు కాగబెట్టి అవి కొంచెం కాగిన తర్వాత ఇవి తిల్లిని డైరెక్ట్గా అందులో వేసి ఉడకబెట్టాలని, అందుకోసం చెప్పేసి చిన్న సెట్ అయితే తీసుకున్నాను. ఇది నా ఫేవరెట్ అనమాట. చిన్నగా ముద్దుగా బాగుంటుంది. ఇంకా పక్కనైతే బోటీ కూడా పెట్టేసా. క్లీన్ చేసాం కదా, ఉప్పు వేసేసి ఇంకా కట్ చేసి అయితే వేసినాం అనమాట. అందులో ఉప్పు పసుపు వేసి ఇక టిల్లీ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఈ టిల్లీ పేరు భలేగుంది, లిల్లీ లెక్క. నాకు నవ్వు వచ్చింది. ఫస్ట్ లిల్లీ అంటుండే నవ్వుతుండు. లిల్లీ కాదు రాజు, టిల్లీ అని అంటుండు. ఎక్కడ ఉంటుంది ఇది అని అంటే గుండె పక్కనే ఉంటుందంట, బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుందంట అని చెప్తున్నాడు. మరి అది ఎంత నిజం ఎంత అబద్ధం నాకైతే అసలే తెలియదు. ఇంకా అవి ఉన్నాయి కదా, అంటే 2 గ్యాసుల మీద పెట్టేసాయి కదా స్టవ్ల మీద, ఖాళీగానే ఉన్నాయి ఎందుకులే అని చెప్పేసి అందులోటి ఈరోజు సండే, మళ్ళీ అందులోటి గోంగూరకి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయని చెప్పి ఇక గిన్నెలైనా గడుగుదా అని గిన్నెలుగా అయితే కడుగుతున్నా. ఇట్లా ఫాస్ట్గా నేను ఒక పని తర్వాత ఇంకో పని చేసుకుంటా కాబట్టి నాకు పని ఈజీగా అయిపోతుంటుంది. టైం వేస్ట్ చేయను. చేయాలి అనుకుంటే పని ఖచ్చితంగా చేసేసుకుంటా, వద్దు అని అనుకుంటే అవి మళ్ళీ సాయంత్రం వరకు అలా ఉంచేస్తాను అనమాట. అందుకే నాకు చేయాలనిపించినప్పుడే ఫాస్ట్గా చేసేస్తా. నిన్నటి గిన్నెలో రుద్దలేదు, టబ్లోనే ఉన్నాయి. సరేలే ఏమోలే ఇంక అందులో వేసుకుంటా అయిపోద్దులే అని చెప్పేసి అన్నీ కలిపి ఒకేసారి బోర్లిద్దానని ఇంక అందులోనే వేసా. ఇంకా నేను గిన్నెలు గడిగే టయానికి అయితే టిల్లీ ఉడికిపోయింది. చూడండి వైట్గా వచ్చింది. దాంట్లో బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ కూడా బయటకు వస్తుంది అనమాట. నీళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి. ఇంకైతే టీ అయితే పెడుతున్నా. టీ తాగలేదు. ఈ ప్రాసెస్తో ఇంకా టిఫిన్ తిని కూర్చున్నాం. ఆ బోటీ క్లీనింగు, టీ తాగకపోతే మనం అసలు మనుషులం కాదు కదా, అందుకోసం అని టీ అయితే పెడుతున్నా. ఇప్పుడు గిన్నెలే తిని కడిగిన ఫ్రెండ్స్. అవి నిన్నటి ఇవాళ టీ కలిపి, అంటే నిన్నటి చదరలేదు కదా, అవి ఈరోజు అనమాట. ఇంకా మా ఆయన చూపిస్తున్నాడు, ఇట్లా తీరాజు నాకు టైం లేదు, నేను బయటికి వెళ్ళాలని. అవునా, ఇలా తీయాలా అలా తీయాలా అని అడుగుతున్నా. ఇక చూడండి పైది తీసే కానీ ఇలా వస్తుంది లేయర్ ఏం సన్నటి లేయర్ అనమాట అంతే. ఇంకైతే ముక్కలు అయితే కట్ చేసుకున్నా. ఇంకా ఇక్కడ బోటీ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చిన్న కట్ చేయకుండా కొంచెం పెద్ద కట్ చేసినాం అనమాట. ఇంకా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా కట్ చేసుకోవచ్చు, కడగొచ్చు అని చెప్పేసి ఇంకా ముక్కలు కూడా కోసేసా. మంచి బీట్రూట్ ముక్కలు ఉన్నట్టున్నాయి.
ఇంకా దీని ఫ్రై కోసమని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మసాలా పొడి అయితే తీసుకురాలేదు, తీసుకొస్తా కొంచెంసేపు అయితే. ఇంకైతే ఇప్పుడు అదే మళ్ళీ గిన్నె సట్టి గడిగి పెట్టా అనమాట. ఎందుకనంటే ఇంకా మళ్ళీ ఇప్పుడే గిన్నెలు కడిగినా మళ్ళీ ఇంకెందుకులే దీన్నే రుద్ది పెడితే ఎప్పటికైనా నేనే రుద్దుకోవాల్సింది, అంతేగా ఫ్రెండ్స్, ఎప్పటికైనా మేమే చేసుకోవాల్సింది. అందుకోసం ఒక 2 నిమిషాలు లేట్ అయితే లేని అది గోడవతలు పడబోసి ఆ బ్లడ్ ఇంకైతే కడిగి అదే పెట్టేసా అనమాట. దాని మీద ఆ చిబిరెక్ కూడా అదే పైన మూత. ఇంకా పాలు తీసుకొచ్చాడు మా వదిన దగ్గర నుంచి. ఇంకా పాలు అయితే ఇండక్షన్ మీద పెట్టేసిన, ఎందుకంటే పెరుగు కంపల్సరీ మా పాపకు పెరుగు పాల మీద మేగడం అంటే బాగా ఇష్టం, ఊకే తింటా ఉంటుంది పొట్టి తల్లి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇంకా పసుపు వేసుకొని ఆ తర్వాత టిల్లీని అయితే వేసుకోవాలి. ముక్కలకు కట్ చేసుకున్నాం కదా, వెంటనే తిప్పుకోవాలన్నమాట, ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. టిల్లీ కొంచెం బ్లడ్గా మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా అయినా సరే మంచిగా తిప్పుకోవాలన్నమాట. అలా ఉప్పు వేసేసుకొని కోసేపు పక్కన పెట్టుకోవాలి. ఇంకా అంతలోపే నేను ఇంకా మళ్ళీ తీసైతే తిప్పుతున్నా ఒక 5 నిమిషాలకి. కొంచెం అయితే ఉడికిపోయిందనమాట, గట్టి తిరుగుతుంది గరిటె కూడా. ఆయిల్ తక్కువ పోసాను ఎక్కువ పోసాను అర్థం కావట్లేదు నాకైతే, ఎందుకంటే ఏమో తెలియట్లేదు దాని క్వాంటిటీ అయితే. సరేలే ఎక్కువ తక్కువ తర్వాత తక్కువైనా పోసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నూనె అయితే సరిపోయింది ఫ్రెండ్స్, నిజంగా 2 స్పూన్లు అయితే ఖచ్చితంగా సరిపోయింది అనమాట. ఇంకా నల్లగా అయిపోయినాయి రాజు ఎక్కువ. ఇంకా అలా తిప్పుకుంటూ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వేయగానే కొంచెం అడుగంటుతూ ఉంటుంది కదా, కొంచెం గరిటెతోని మంచి ఫోర్స్గానే తిప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత మా పాపకైతే కర్రీ తీసా ఫ్రెండ్స్ పక్కకి. ఆ తర్వాత కొంచెం మసాలా పొడి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా కదా, అదైతే కొంచెం అయితే వేసేసా అనమాట. ఇంకా కారం వేయకముందే మా పాపకైతే కర్రీ తీస్తా కంపల్సరీ, ఎక్కడ మర్చిపోతానో అని చెప్పేసి పర్టికులర్గా గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే ఇది లేడీస్కి కొంచెం బ్లడ్ బాగా వస్తుందంట, ఎట్లయినా మనకి డెలివరీలు అయ్యి ఉంటాయి కాబట్టి ఇవి తింటే మంచిదని ఎక్కువ డెలివరీ అయిన వాళ్ళకి పెడతా ఉంటారు, మంచిది చాలా మనకు కూడా. ఇంకా అలా కొత్తిమీర పుదీనా కూడా వేసేసా. ఆ తర్వాత కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకోగానే కొంచెం 1 నిమిషం 2 నిమిషాలు ఉంచి వెంటనే తీసేయాలి, లేకపోతే చూడండి ఇలా అడుగంటుకుంటా ఉంటుంది. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నా. ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్, ఎక్కువేం ఉండదు, జస్ట్ ఇంకా తాలింపు వేసుకొని మగ్గిన తర్వాత దించుకోవడం. ఇదైతే మా పాప కర్రీ చూడండి. ఇంకా బోటి మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ముక్కలన్నీ కట్ చేశాక ఇలా ఉందన్నమాట. అంటే ఒక 1/2 కిలో మందం అయితే పోయిందనమాట వేస్టేజ్ కింద. ఇంకా 30 ఇది కేజీ ఇది కాబట్టి 30 కేజీ ఉండుంటుంది నాకు తెలిసి. ఇంకా టైం అయితే అవుతుంది చూస్తున్నదే. ఇంకైతే నేను టేస్ట్ చేస్తున్నా, చాలా బాగుందనమాట, నిజంగా సూపర్ ఉంది. కాలిపోతుంది అయినా సరే అలానే తీసుకెళ్ళి మా ఆయనకు పెట్టాను అనమాట. ఇక్కడైతే ఇంకా పర్లేదు మంచిగానే ఉంది కర్రీ అయితే, కారం లేదు, ఎక్కువ కారం అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఫ్రై పీసెస్ అలానే తినేయచ్చు అని చెప్పేసి. ఇంకా గోంగూర అయితే కట్ చేసిన ఫ్రెండ్స్ నేను మా హ్యాపీగా అయితే. ఇక్కడైతే కర్రీ అయితే ఇంకా ఆయిల్ పోసి ఉల్లిపాయలు వేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసిన అనమాట. 4 గరిటెలు అయితే పోసాను, 4 టీ స్పూన్లు అంటారు కదా, పోసేసి ఇంకా అందులో ఉల్లిపాయలు వేసి ఆ తర్వాత ఈ బోటి అయితే వేసిన. పర్లేదు మంచిగానే స్మెల్ వస్తూ ఉంది. ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయింది, రైస్ తక్కువనే పెడుతున్నాయి, ఎండకి ఏందో అస్సలు ఉండట్లేదు, నైట్ కల్లా మొత్తం మెత్తబడిపోతుంది, అందుకోసం చెప్పేసి కొంచెం తక్కువగానే పెడుతున్నా రైస్ అయితే. ఇంకా కర్రీ అయితే ఉడికిపోతుంది. మా పిల్లలు ఏమో బయట ఆడుతా కర్రీ ఉడుకుతుంది కదా, అసలు ఓపిక లేదు ఫ్రెండ్స్, నిజంగా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. అప్పుడు ఏందో ఈ మధ్య ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా. గోంగూర 20కి 3 కట్టలంట మార్కెట్లో, అయితే 2 కట్టలు అయితే గిల్లేసిన, 1 కట్ట ఉంది, దాంట్లో రేపైతే ఖచ్చితంగా గోంగూర పచ్చడి చేసుకోవాలి. గోంగూర పచ్చడి పచ్చిమిర్చి బాగుంటుంది, ఎండుమిర్చి బాగుంటుందిలే కానీ ఇంకా ఏదో ఒకటి నాకు అప్పుడు ఏది అనిపిస్తే అది వేసి చేసేస్తాను రేపు ఖచ్చితంగా. ఇంకా పిల్లలు గోలగా కనిపిస్తుందని చెప్పేసి బయటకు వెళ్ళి చూస్తే చూడండి ఏం చేస్తున్నారో. ఈవిడ గారికి అసలుకే నైట్ ఏసీ ఎక్కువై నేను ఆఫ్ చేయడం మర్చిపోయా, ఫుల్ జలుబు చేసింది. ఆ జలుబులోనే చూడండి నీళ్ళతో ఆడుతుంది, పొట్టి మొహంది. ఎలా అంటే వాడేమో గన్ను పట్టుకొని ఆడుతుంటే ఈవిడ గారు వచ్చేసేమో బాటిల్కి హోల్ పెట్టించిండు వాళ్ళ డాడీ ఆడుతుంది అనమాట. ఇక్కడ చూడండి కోతులు దొక్కుతున్నాయి నా మెంతి కూరని, నేను కష్టపడి పెంచుకుంటున్నా ఫ్రెండ్స్, నిజంగా అసలు కోతి దొక్కింది, బాధ అనిపించింది. టమాటాకాయ ఎర్రగా అయిపోతే టమాటా కూడా కోసుకొని పోయింది కోతి మొహంది.
పోయేది పోకుండా మెంతికూరను మొత్తం తొక్కుంటూ పోయింది. 2 చోట్లలో మొత్తం ఎండిపోయినాయి కూడా, అవి కింద పడిపోయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అవి అయితే ఎండిపోయినాయి అనమాట. ఇక గోంగూర అయితే వేసేసా పైన, వేసేసి అలానే ఉంచు తిప్పమాక అని చెప్తున్నాడు మా ఆయన అనమాట. మొత్తం వంట చేసేది నేను కానీ ప్రాసెస్ చెప్పేది మాత్రం మా ఆయన. మటన్ బాగా చేస్తాడు కర్రీ, కాకపోతే ఇప్పుడు మా ఆయన ఓపిక లేదంట, నాకు అసలు చాదగట్లే రాజీ అని చెప్పి కూర్చున్నాడు. ఇంకా మా పాప ఏడుస్తుంటే ఏందమ్మా అని మొత్తుకుంటున్నదే. ఇంకా మా వాడు చూడండి బండి క్లాత్ అక్కడ పడ్డది, తీద్దామని కనీసం కూడా లేదు, మొత్తం బురద చేస్తారు, ఇల్లు మొత్తం తొక్కుతున్నారు. ఇంకా అంతలోపే ఇక గోంగూర మొత్తం మగ్గిపోయింది. బోటి మీద జల్లాం కదా, అదైతే తిప్పుతూ ఉన్నా. ఇక ఆయిల్ అయితే పైకి తేలుతుంది, ఆయిల్ ప్లస్ నూనె. ఎందుకంటే గోంగూర అప్పుడే కడిగా కదా, కడిగి జల్లికి వేసిన అయినా సరే కొంచెం అనేది వాటర్ అనేది ఉండిపోయింది. కొంచెంసేపు ఎండ పెట్టాల్సింది, పర్లేదు అయినా సరే ఉడికిపోతే ఇంకా అందులోనే ఉడికితే మంచిది. నేను ఇదే మిక్సీ బట్టి వేద్దాను అనుకున్నా కానీ నాకు ఇంకా అంతా మళ్ళీ దాన్ని ఏపి మిక్సీ బట్టి వేయాలంటే నా వల్ల కాదులేని డైరెక్ట్గా వేసేసిన. అయినా అది లేతది చూసా కదా, అందుకోసం చెప్పేసిగా అలానే ఉంచిన అనమాట. ఇక మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా, గేట్ తీసినట్టు శబ్దమైంది, అందుకోసం చెప్పేసి ఎవరా అని చూడడానికని వెళ్తున్నా. కాకపోతే లేదు, మంది కాదు, పక్కన వాళ్ళది. అక్కడ చూసేసరికి మా బైక్ ఉంది, నేను దాని గురించి ఒకటి చెప్తానని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. మా వారు దీన్ని అమ్మకానికి అని పెట్టిండు పల్సర్ని. బుల్లెట్ ఉంది కదా, ఎట్లాగో పల్సర్ అమ్మేద్దానని పెడితే మరి దారుణం ఫ్రెండ్స్. ఎలా అంటే 25,000కి 30,000కి 25 అని అంటున్నారు అన్నమాట. చల్ ఇంత మంచిది అమ్ముకుంటే మళ్ళీ రాను కూడా రాదని చెప్పేసి ఇంకా అలా నేనే చెప్పి అసలు అమ్మొద్దు, నువ్వు ఉన్న అట్లుంచి తుప్పుబట్టిపోయినా దండా లేదులే కానీ మరి 25,000కి 30,000కి అస్సలు ఈ మాకు అవసరం అయితే బుల్లెట్ అమ్ముకొని చెప్పింది నేనైతే. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఫస్ట్ కొనుక్కున్నదంటే మేము లవ్లో ఉన్నప్పుడు బైక్ అనమాట ఇది. ఇక మనకి ఎట్లా చాలా మెమోరీస్ ఉన్నాయి దీని మీద. దీన్ని 2015 అనమాట మోడల్ వచ్చేసి. అయినా సరే చూడండి ఎంత కొత్తగా ఉందో. అన్న ఏమేసి తోడుతావు అన్న, రోజు ఇంత మెల్లమెల్ల మెరిసిపోయింది అని అడుగుతూ ఉంటారు దారిన పోతుంటే తమ్ముళ్ళు తెలిసిన వాళ్ళు. ఒక స్మైల్ వేస్తాడు అనమాట, ఏం లేదు పొద్దున్న లేచి తుడుస్తూ ఉంటాడు. అయితే నేను ఈ బైక్లు మేము కొనుక్కున్న బైక్లను ఒకసారి వీడియో పెడితే ఒక తను అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడే రిలేటివే, వదిన ఇట్లా బైకులు పెట్టింది అన్న అని చెప్తుంటే నాకు వెంటనే కోపం వచ్చింది అనమాట. అంతే కదా, మేము కష్టపడి కొనుక్కున్నవి చెప్పుకోవడంలో తప్పే ఉంది, మేము కష్టపడి కొనుక్కున్నామని. అయినా మీ నాన్న సంపాదించినవి కాకుండా నువ్వు ఒక్కటైనా కష్టపడి కొనుక్కున్నావు ఒక్కటి చెప్పు అని అంటే, నేను కూడా నా బైక్ కష్టపడే కొనుక్కున్నా అంటే మరి నీకెంత గర్వంగా ఉంది చెప్పేటప్పుడు. ఎవరికి ఉండేది వాడికి ఉంటుందండి. ఇప్పుడు ఎవరికి వచ్చి ఎవరు పెట్టరు. అయినా నా వీడియోస్ నాకు నచ్చినట్టు మీకు ఇష్టం ఉందా చూడండి, లేకపోతే వదిలేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తండగే లేదు అసలు చెప్తున్నా. ఎందుకంటే నా వీడియోస్ చూసి తర్వాత అలా ఇలా అని చెప్పి నా ముందు జోకులు వేసి నవ్వుకుంటే మాత్రం నేను రివర్స్ కౌంటర్ వేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నా మీద మీరు సింపుల్ జోక్ వేసినా సరే నేను దానికి అంతకంటే ఎక్కువగా జోక్ చేయగలుగుతాను. సీరియస్ విషయాన్ని కూడా కామెడీ చేసే టైప్ నేను అసలుకి. కొంచెం నా వీడియోస్ గురించి కానీ మా గురించి కానీ మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి టాలెంట్ అని డిసైడ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, మీకు అంత హక్కు కూడా లేదు అసలు నన్ను అడిగితే. అసలు నాకు 1% కూడా అసలు ఇంపార్టెంట్ కాదు ఎవరైనా సరే. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ మా ఓకే ఫ్రెండ్స్. ఆ బైక్ దగ్గర నుంచి కొంచెం వైలెంట్ అయ్యా కదా, ఇప్పుడు మొత్తానికైతే మళ్ళీ ఫన్నీ చేసేస్తా. ఇంకైతే కర్రీ చేయడానికి దగ్గర పెట్టుకున్నాం. మా హ్యాపీగా వాటర్ పట్టుకురా డాడీ అని అంటే మా హ్యాపీగా అయితే వాటర్ తీసుకుని వచ్చాడు. అందరికీ ఎవరి గ్లాసులలో వాళ్ళకి పట్టించాడు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మా వారికి పెట్టిస్తున్నా, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అంటే అసలుకే చెప్పడు. అందుకోసం చెప్పేసి అడగడం కూడా మానేసి నవ్వుతుండ అనమాట. ఆల్రెడీ అర్థమవుతుంది ఏమన్నా అంటున్నా అని చెప్పి. ఇక్కడైతే మా పాపకు కూడా పెట్టించా, మా హ్యాపీ గార్డు కూడా పెట్టించా అనమాట. ఇక తింటున్నాం అందరం కూర్చొని. సో కర్రీ ఎలా ఉందో నేనే టేస్ట్ చేసి చెప్తా. ఇప్పుడైతే టిల్లీ కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట. లిల్లీ కర్రీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇందాలే టేస్ట్ చేసా కాబట్టి మళ్ళీ ఇప్పుడు రైస్లో తింటున్నా. రైస్లో తింటే కొంచెం కారంగా అనిపించింది నాకు. అసలు ఇందాకలా పర్లేదు మంచిగా అనిపించింది, దానికి కారం ఎక్కువ పట్టలేదేమో. ఇంకా గోంగూర బోటీ కూడా బాగుంది. గోంగూర మటన్ అనే వస్తుంది అనమాట, బాగుంటుంది కదా గోంగూర మటన్ కూడా. నేను అదే తీసుకొని రా అంటే వెళ్ళి బోటీ తీసుకొని వచ్చాడు. సరేలే ఏమో ఏదైతే నాన్ వెజ్ అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఫ్యామిలీ మొత్తం కూర్చొని హాయిగా కోర్టు సినిమా చూసుకుంటూ కుమ్మేసాం అనమాట. బాగుంది మూవీ వచ్చేసి. ఇంకా అలా అందరం చాలా నచ్చింది అనమాట. తిన్నాక మొత్తం గిన్నెలన్నీ సర్దేసుకొని ఆ తర్వాత మంచి వేడి టీ ఆవిడ పెట్టుకుంది ఆయన. మా వారు అన్నారు డీమార్ట్కి వెళ్దాం, వెళ్ళి సోప్స్ అను మజా బాటిల్ తెచ్చుకుందామని అంటున్నాడు. నేను సరే అంటే నువ్వేం అవసరం లేదు నేను ఒక్కడే వెళ్తాను అంటుండు.
కానీ నేను ఒప్పుకోను కదా, నేను కూడా వెళ్తా. ఒకవేళ వెళ్తే కనుక ఈవినింగ్ ఆ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్. జూడోకి వెళ్ళింది ఖచ్చితంగా చూసేయండి ప్లీజ్. నా ఇంకేమైనా వీడియోస్ ఏమైనా చూడండి ఉంటే ఖచ్చితంగా చూసేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరు వచ్చేసి కోదాడనే ఎక్కువ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే కోదాడికి అంటే చుట్టుపక్కల ఎవరైనా ఊర్లో ఉన్నా కొంచెం నాకు ఏదైనా సపోర్ట్ దొరుకుతుంది అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం. అరే మా ఊరు దగ్గర మా ఊరు అమ్మాయిరా అని ఎవరైనా వీడియోస్ చూస్తారని చెప్పేసి కోదాడ వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ అని మెసేజ్ చేయండి. నేనైతే ఒక్క విషయం అయితే చెప్తా, టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు. మళ్ళీ చెప్తా ఇదే మాట, ఎందుకంటే ఎవరిలోనో ఒకటి టాలెంట్ ఉండే ఉంటుంది. వీలుంటే ఎంకరేజ్ చేయండి, అంతేగాని ఎక్కువ తక్కువ అయితే అస్సలకే మాట్లాడొద్దు. మీ పని మీరు చూసుకోండి, మా మీద ఇంట్రెస్ట్ మాత్రం తగ్గించేయండి, ఓకేనా? ఎందుకంటే మేము చాలా హ్యాపీగా వీడియోస్ ఉంటాయి కదా, చూడండి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూసేయండి. షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా. నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాయండి, నా పేజ్లో అయితే లింక్ అనేది ఉంటుంది, ఓకేనా? మొత్తానికైతే కుమ్మేసామన్నమాట. సండే హ్యాపీ సండే అయిపోయింది, ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.